పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అడవుల్లో మూగజీవాల ప్రాణాలు ముప్పు తప్పింది. వన్యప్రాణులు వేటాడేందుకు క్రూరమైన వేటగాళ్లు వేసిన భారీ వ్యూహాన్ని అటవీ అధికారులు భగ్నం చేశారు. మారేడుమిల్లి రేంజ్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో వేటగాళ్ల అటవీ జంతువుల కోసం అమర్చిన విద్యుత్ వైర్లను, ఉచ్చులను, నాటు పరికరాలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూమిలో అత్యంత ప్రమాదకరంగా పాతిపెట్టిన దాదాపు 500 రకాల విద్యుత్ తీగలను, ఫుట్లాక్ పరికరాలను అటవీ సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి వెలికి తీశారు. వన్యప్రాణులను కాపాడడం కోసం ప్రత్యేకంగా 4 బృందాలు ఏర్పాటు చేశామని డిఎఫ్ఓ శివకుమార్ గంగాల్ వెల్లడించారు. అడవుల్లో నిరంతరం నిఘా ఉంచుతూ వేటగాళ్ల ఉచ్చులను గుర్తించేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే రాత్రి పగలు కష్టపడి వన్యప్రాణుల ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బందిని అభినందిస్తూ డిఎఫ్ఓ శివకుమార్ వారికి నగదు రివార్డులను అందజేశారు. మూగజీవాల ప్రాణాలు కాపాడిన ఈ అధికారుల సాహసానికి ఒక లైక్ కొట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అందరికీ. ఈరోజు మనము ఫారెస్ట్లో ఏమైతే స్నేర్స్ అంటే ఉచ్చలు, ట్రాప్స్, అడవి జంతువులు చంపడానికి ఏమైతే పెడతారో దానికి సంబంధించి మన వాచర్స్, అనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్లో పెట్టి చాలా ఎఫర్ట్తో ఇది చాలా టఫ్ వెదర్ కండిషన్లో, టఫ్ టెరైన్ కండిషన్లో ఇదంతా స్నేర్ తీశారు. ఇది ఎన్నో నెలల నుంచి వాళ్ళు తీస్తే ఈరోజు ఇంత మనం ఒక ప్రదర్శనలో పెట్టి వాళ్ళు చేసిన ఎఫర్ట్ని గుర్తించి రివార్డ్ ఇవ్వబోతున్నాము. సో ఇప్పుడు మారేడుమిల్లి అనేది ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది. వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్గా వస్తుంది. సో దీంట్లో ముఖ్యమైన పాపులర్ అట్రాక్షన్ అనేది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో మనం ఎంత కాపాడుకుంటామో అంత ఎక్కువ మంది వస్తారు, అంత టూరిస్ట్ వస్తారు. దానివల్ల అంత లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది. దాన్ని స్టాప్ చేయండి. దీనివల్ల ఫారెస్ట్ కూడా బాగుంటుంది, వైల్డ్ లైఫ్ నంబర్స్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ దీనివల్ల మీకే ఉపయోగం అవుతుంది. ఓన్లీ ఉద్యోగమే ఇది. ఫారెస్ట్ని పెట్రోల్ చేస్తారు మోస్ట్. ఇప్పుడు వర్షం కాకుండా, ఎండ కాకుండా ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ఎండ ఉందని. సో ఈ హ్యూమిడిటీ అండ్ హీట్ వల్ల 44-45 డిగ్రీ దాకా కూడా టెంపరేచర్ ఉంది. అదేమీ లెక్కించుకోకుండా వాళ్ళు చాలా టఫ్ కండిషన్స్లో డే నైట్ కలిసి ఇదంతా తీశారు. సో వీళ్ళది ఓన్లీ డ్యూటీస్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, పెట్రోలింగ్ అండ్ ఈ స్నేర్స్ని, ట్రాప్స్ని తీయడము. అండ్ చాలా రిమోట్ ఇన్సైడ్ డీప్ ఫారెస్ట్లో కూడా వీళ్ళు ఉంటున్నారు ఆ బేస్ క్యాంప్స్లో. సో ఇది పాపికొండ నేషనల్ పార్క్ అండ్ రిజర్వ్ ఫారెస్ట్. ఇప్పుడు మనం రోడ్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ రైట్గా ఉండేదంతా రిజర్వ్ ఫారెస్ట్, డైరెక్ట్ నేషనల్ పార్క్ లేదు. నేషనల్ పార్క్ ఇంకొంచెం లోపల వెళ్ళాలి, కానీ వీళ్ళు కవర్ చేసే ఏరియాలో నేషనల్ పార్క్ కూడా వస్తుంది. సో వీళ్ళు ఎప్పటి నుంచో అపాయింట్ అయి ఉన్నారు. కొంతమంది 10-12 ఇయర్స్ నుంచి కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తారు.